భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. 20, 21, 22 శ్లోకములలో పరమాత్మ ప్రాప్తి రూపస్థితి యొక్క మహత్వము, లక్షణములు వర్ణింపబడినవి. ఆ స్థితిని యోగము అని తెలుపుచు దానిని పొందుటకై ప్రేరణను కలిగించుచున్నాడు. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంచితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్విన్న చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్త స్థితి అనగానేమి? ఆ స్థితిని పొందిన యోగి ఆ పిమ్మట కూడా ఎల్లప్పుడూ ధ్యానావస్థలోనే స్థిరముగా ఉండున. ఆ దశ అతని శరీరేంద్రియ అంతఃకరణముల ద్వారా ప్రాపంచిక కార్యములు జరుగుచుండవా? దుఃఖరూప సంసార బంధముల నుండి శాశ్వతముగా సంబంధ విచ్ఛేదము జరుగుటయే సంసార బంధ విముక్తి అనబడును. ఆ స్థితి యందు యోగి యొక్క శరీరేంద్రియ మనస్సుల ద్వారా నడుచుట, తిరుగుట, చూచుట, వినుట, చింతన చేయుట, నిశ్చయించుట మున్నగు కార్యములు జరుగవని చెప్పజాలము. ఈ పనులన్నీయును ప్రారబ్ధముననుసరించి జరగవచ్చును. కాని అతని అంతఃకరణమున పరమాత్మ జ్ఞానము తప్ప మరి ఏమియూ ఉండదు. కావున అతనికి ఆ కర్మలతో వాస్తవముగా ఎట్టి సంబంధము ఉండదు. అతని ఈ స్థితి ధ్యాన కాలమునందున, విత్తాన కాలమునందును ఒకే విధముగా ఉండును. కేవలం దుఃఖ వియోగం అనిన చాలుగదా. దుఃఖ సంయోగ వియోగం అనుచు సంయోగ శబ్దమును అదనముగా ప్రయోగించుటలోని విశేషమేమి? ద్రష్ట మరియు దృశ్యముల సంయోగము అనగా ఆత్మ దృశ్య ప్రపంచము యొక్క అజ్ఞానజనితమైన అనాది సంబంధమే జనన మరణ చక్ర రూప దుఃఖములు ప్రాప్తించుటకు మూల కారణము. ఈ అనాది సంబంధము అంతరించుటతో దుఃఖములు కూడా శాశ్వతముగా తొలగిపోవును. ఈ విషయమును స్పష్టపరచుటకే సంయోగ శబ్దము ప్రయోగింపబడినది. పాతంజలి యోగ దర్శనమున చెప్పబడిన విషయములు హేయం, దుఃఖమనాగతం, భవిష్యత్తులో ప్రాప్తించు జనన మరణ రూప మహాదుఃఖమును హేయమని అందురు. దృష్టదృశ్యయోహ సంయోగో హేయహేతు. ద్రష్ట మరియు దృశ్యముల సంయోగమే హేయమునకు కారణము. తస్య హేతుర విద్య. అట్టి సంయోగమునకు కారణము అజ్ఞానము. తదభావతు సంయోగ భావోహానం దదృశేహ కైవల్యం. ఈ అజ్ఞానము తొలగినంతనే ద్రష్ట మరియు దృశ్యముల సంయోగము కూడా అంతరించును. దానినే హానం అని అందురు. అది ఏ ద్రష్ట యొక్క కైవల్య రూపస్థితి. తం అను సర్వనామమునకు యోగ సంజితం అను విశేషణమును ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి? ఇంతకు ముందు చెప్పబడిన 3 శ్లోకములలో పరమాత్మ ప్రాప్తి రూపస్థితి యొక్క మహత్వము, లక్షణములు వర్ణింపబడినవి. దాని పేరే యోగము. ఈ విషయమును తెలుపుటకే తం అను సర్వనామమునకు యోగ సంజితం అను విశేషణము ప్రయోగింపబడినది. విద్యాత్ అనగానేమి? ఎత్రో పరమతే చిత్తం నుండి ఇప్పటి వరకు వర్ణింపబడిన స్థితిని పొందుటకై సిద్ధులైన మహాత్ముల కడకు వెళ్ళి శాస్త్రములను అభ్యసించి
దాని స్వరూప మహత్వములను సాధన విధానమును అమూలాగ్రముగా తెలుసుకొనవలెను. ఈ విషయమును స్పష్టపరచుటకే విద్యాత్ అను ప్రయోగము చేయబడినది. అనిర్విన్న చేతస అనగానేమి? సాధన ఫలము శీఘ్రముగా వెంటనే సిద్ధంపనిచో కొంత సాధన చేసిన పిదప మనస్సు నిస్పృహకు గురియగుచుండుట సహజము. అట్టి స్థితి యందు సాధకుడు ఈ పని ఎప్పటికీ పూర్తియగును, నాకిది సాధ్యమేనా అని ఊగిసలాటలో పడును. దీనినే నిర్విన్నత అని అందురు. ఇట్టి స్థితిని అధిగమించి పురోగమించు ధైర్యోత్సాహయుక్తమైన చిత్తమునే అనిర్విన్న చిత్తము అని అందురు. కనుక సాధకుడు తన చిత్తము నుండి నిర్విన్నతా దోషమును సర్వదా దూరము చేయవలెను. యోగ సాధన యందు విముఖతను కలిగించునట్టి ధైర్యోత్సాహములను తగ్గించునట్టి భావములను తన చిత్తమునకు రానియనే రాదు. అట్టి అనిర్విన్న చిత్తముతోనే యోగ సాధన చేయవలెను. దృఢ నిశ్చయముతో యోగ సాధన చేయుటయే కర్తవ్యము అనుటలోని ఆంతర్యమేమి? నిశ్చయ శబ్దము శ్రద్ధ విశ్వాసములను తెలుపును. యోగ సాధన యందును దాని విధానము తెలుపు శాస్త్రముల యందును ఆచార్యుల యందును యోగ సాధన ఫలసిద్ధి యందును సంపూర్ణముగా శ్రద్ధా విశ్వాసములను కలిగి ఉండవలెను. యోగ సాధనను తన జీవిత ముఖ్య కర్తవ్యముగా భావించి పరమాత్మ ప్రాప్తి రూపమైన యోగ సిద్ధినే ధ్యేయముగా చేసుకొని దృఢముగా తత్పరత్వముతో తత్సాధనయందు నిమగ్నము కావలెను.